మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించినటువంటి జాతకులు. మకర రాశి వారికి చాలా అనుకూల సమయంగా చెప్పవచ్చు. ఈ వారం వీరు చేసేటటువంటి కార్యక్రమాలలో ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం ఉంటూ ఉంటాయి. కాకపోతే కోపాన్ని అద్దులో పెట్టుకోవాల్సి వస్తుంది. చిన్నపాటి చికాకులు ఏర్పడినా వార అంత్యంలో అవన్నీ సమసిపోవడానికి, నూతన అవకాశాలు ఏర్పడడానికి కూడా మకర రాశి వారికి అవకాశం ఉన్నది. కుటుంబంలో బంధువుల విషయాలలో ఎక్కువగా తలదూర్చకపోవడం ఈ వారం మకర రాశి వారికి ఎంతో శాంతి ప్రశాంతినిస్తూ ఉంటుంది. శుక్రుని యొక్క దశమస్థాన సంచారం వలన కొన్ని రకాలైనటువంటి కష్ట నష్టాలకు అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో చిన్నపాటి నష్టాలు ఏర్పడతాయి. తృతీయ స్థానంలో శని సంచారం వలన ఉద్యోగాలు అవకాశం పొందుతారు. కొత్త ఉద్యోగాలలో అవకాశాలు ఏర్పడతాయి. ఎదుటి వ్యక్తి మార్గదర్శకంగా కనబడతారు. ఇతరుల ద్వారా మీరు చేసినటువంటి సంప్రదింపులు జయిస్తాయి. తద్వారా మీకు వృత్తి వ్యాపారాలలో సానుకూలమైనటువంటి వాతావరణం కల్పించబడుతుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఈ వారం సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు సహజంగా ఉండేటటువంటి బుద్ధిబలం చేత వారు చేసేటటువంటి కార్యక్రమాలలో జయాన్ని పొందుతారు. 1కి 10 సార్లు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు మీకు ఈ వారం జయాన్ని ప్రసాదించడానికి ఉపయోగపడతాయి. మీ యొక్క సేవకాజనం ఎవరైతే ఉంటారో వారి యొక్క అభివృద్ధి ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. మీ కింద పనిచేసినటువంటి లేదా మీరు పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా ఆనందం పొందుతారు. వారి వలన లాభాలను కూడా స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారం మకర రాశి వారికి ఎంతో ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా నవగ్రహ దేవతల అనుగ్రహము కోసము నవగ్రహ ఆరాధనము చేయడము ఎంతవరకు ఉపయుక్తము, నవగ్రహాలకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు మరియు ఇతరమైనటువంటి నవగ్రహ పూజలు చేయడం వలన వీరికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సమాజంలో కొంత అపకీర్తిని మూటకట్టుకుంటారు. ఎదుగుతున్న క్రమంలో మిమ్మల్ని చూసి అసూయపడేటటువంటి జనము అధికంగా అవుతారు. కాబట్టి సమాజానికి అనుగుణంగా మీరు మలుచుకుంటూ మీరు చేయవలసినటువంటి పనులను సక్రమమైన మార్గంలో చేసేటప్పుడు ఆ భగవంతుని ఆశీస్సుల చేత ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. శారీరకమైనటువంటి రుగ్మతలు ఏర్పడతాయి. పెంపుడు జంతువుల ద్వారా కొంత ఇబ్బంది కలగడానికి లేదంటే ప్రమాదాలు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి పెంపుడు జంతువుల విషయంలో, క్రూర జంతువుల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. తరచూ ప్రయాణాలు కలుగుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఏర్పడడం వలన కొంత శ్రమలు కూడా కలగడానికి ఈ వారం మకర రాశి వారికి అవకాశం ఉంటుంది.